దేవుడి చిత్తంలో బాధలైనా కన్నీరైనా చివరకు దేవుడు నిన్ను నిలబెడతారు. నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నానండి, దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పారు, నువ్వు ఇది నా చిత్తము, నువ్వు ఇలా ఉండాలని దేవుడు చెప్తున్నప్పుడు నన్ను నేను త్యాగం చేసుకుని నేను దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తున్నా. కానీ బాధలు వస్తున్నాయి, కన్నీరు వస్తుంది, అవమానములు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి. కానీ చివరికి దేవుడు చెప్తున్నారు, నేను నిన్ను నిలబెట్టబోతున్నాను. అందరి ఎదుట నువ్వు దేవుడి చిత్తాన్ని చేశావు కాబట్టే నువ్వు ఈ విధంగా ఈ లోకంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు ఉన్నావని అందరి ఎదుట దేవుడే నిలబెడతాడు. మోషే దేవుడి యొక్క మాటను నమ్మి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు అక్కడ వారందరూ సంతోషించారు. తర్వాత ఇంకా నీ వలన మేము కఠినమైన బానిసత్వంలోనికి వెళ్తున్నాం, ఫరో చేతికి మమ్మల్ని చంపడానికి ఒక ఖడ్గాన్ని ఇచ్చేసావు, ఫరో అయితే నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఇలా ఎన్నో అవమానాలు, కన్నీరు, బాధలు. కానీ మోషేని దేవుడు చివరికి నిలబెట్టాడు కదా. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడి యొక్క చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు మనకి బాధలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. కానీ దేవుడు నన్ను నిలబెడతారు, నేను ఆయన్ని పట్టుకొని ఉండాలి, ఆయన్ని హత్తుకొని ఉండాలి, బాధ కలిగినప్పుడు ఆయన మీద మాత్రమే ఆధారపడాలి అన్న ఆలోచన, అన్న ఆత్మీయ స్థితి నీకు నాకు ఉండాలి. ఆ సెకండ్ పాయింట్లో ఫస్ట్ చూసినట్లయితే అందరూ వ్యతిరేకమైన దేవుడు నిన్ను విడిచిపెట్టరు. మోషే ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తు ప్రజల దగ్గరకు వెళ్ళారు, వాళ్ళు సంతోషించారు. తర్వాత ఫరో దగ్గరకు వెళ్ళిన తర్వాత ఫరో నువ్వు అబద్ధపు మాటలు చెప్పొద్దన్నారు. ఆ యొక్క ఫరో కఠినంగా వారికి ఇంకా ఆ యొక్క శ్రమలు చేశారు. బానిసత్వంలో ఉన్న ఇటుకలు చేస్తున్న వారికి సహాయం లేకుండా చేశారు. ఇంకా వారు కఠినమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు, వారు దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు నేనే వారిని తీసుకొస్తాను, వాగ్దాన భూమిలోనికి తీసుకొస్తానని చెప్పి మోషే చెప్పినప్పుడు వారు నమ్మలేకపోయారు. ఎందుకంటే వారు కఠినమైన దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు కాబట్టి. నీ వల్లే కదయ్యా మేము ఇంకా బానిసత్వంలోనికి వెళ్ళిపోయాం. అందరూ కూడా వ్యతిరేకమైపోయారు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనం చూస్తే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను, నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలుతో అలాగే చెప్పెను. అయితే వారు మనోవ్యాకుల్యమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి మోషే మాట వినలేదు. వారు వినలేదండి, మోషే మాట వినలేదు. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. వాళ్ళు వినడట్లేదు. ఎందుకంటే నీ వలనే కదా ఇప్పుడు దాకా మేము ఉన్నాం బానిసత్వంలో, కానీ ఇంకా మా యొక్క శ్రమ ఎక్కువైపోయింది మోషే, నువ్వు వచ్చిన తర్వాత మేము ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఆ దాస్యత్వం వల్ల మోషే మాట ఆ ప్రజలు వినలేదు. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. దేవుడు మోషేని విడిచిపెట్టలా, మోషే కూడా దేవుణ్ణి విడిచిపెట్టలా. మనం కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నీకు బాధలు, దుఃఖం కలుగుతుంది, అంత వ్యతిరేకం అవుతుంది. కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. ఆ సెకండ్లో చూస్తే ఎన్ని వ్యతిరేకలు వచ్చినా దేవుని చిత్తం నుండి తొలగిపోవద్దు. నిర్గమాకాండము 6వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చూసినట్లయితే అక్కడ దేవుడు నేను కానాను దేశానికి వానికి ఇస్తాను, వాగ్దాన దేశాన్ని ఇస్తానని ఇశ్రాయేల్ ప్రజలకి చెప్పు, ఐగుప్తులో ఉన్న ప్రజలకు అని చెప్పినప్పుడు మోషే వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తే వారు ఇంకా దాస్యత్వంలో ఉండడం బట్టి, ఇంకా వారికి శ్రమ ఎక్కువ అవడం బట్టి మోషే మాట వినరు. అప్పుడు మోషేతో దేవుడు అంటారు, నువ్వు మరలా ఫరో దగ్గరికి వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే ఏమంటారో తెలుసా? ప్రభా, ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలే నా మాట వినట్లేదే, ఫరో వింటాడా ప్రభా నా మాట? నిర్గమాకాండము 6వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు. ఆ ఇశ్రాయేలు ప్రజలే నా మాట వినట్లేదే, ఫరో ఎలా వింటాడు, నేను బుద్ధిమాన్యం కలవాడని అని చెప్పినప్పుడు నువ్వు వెళ్ళాలి. అక్కడ మోషే చూసారా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా కూడా అక్కడ ఫరో మాట వినట్లేదు, ఇశ్రాయేలు ప్రజలు మాట వినట్లేదు. అయినా కూడా దేవుడి యొక్క చిత్తం నుంచి, దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో ఆ చిత్తం నుంచి మోషే తొలగిపోలే. నువ్వు మరలా వెళ్ళు, మరలా వెళ్ళు, మరలా వెళ్ళని దేవుడు చెప్తున్నా కూడా మోషే వెళ్తూనే ఉన్నాడు. మనం కూడా ఇది నేర్చుకోవాలండి. నాకు పరిస్థితులు అనుకూలంగా లేవు, నాకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, నాకు ఇంకా ఏమీ లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా దేవుడి చిత్తం నుంచి నువ్వు నన్ను తొలగిపోకూడదు. ఆ సెకండ్లో సి చూసినట్లయితే దేవుడి చిత్తం
నెరవేర్చుటలో విసుకగా ఉండాలి. ఒక్కసారి నిర్గమాకాండంలో మోషే గురించి తెలిసినప్పుడు, మోషే నీ దేవుడు ప్రతిసారి నువ్వు ఫరో యుద్ధకు వెళ్ళు, నేను ఇశ్రాయేల్ ప్రజలను పంపిస్తానంటాడు. అక్కడ ఫరో హృదయం కఠినమైపోతుంది. దేవుడు 10 తెగుళ్ళు పంపించినా కూడా ఫరో హృదయం కఠినమైపోతుంది. కానీ విసుకకుండా మోషే వెళ్తూనే ఉన్నాడండి. మోషే వెళ్తూనే ఉన్నాడు. దేవుడు నన్ను ఆయన చిత్తానుసారంగా వెళ్ళమంటున్నాడు. దేవుడు చెప్పిన పని చెయ్యాలి అంతే. ఎన్నిసార్లు ఫరో అసహించుకున్నా, ఎన్నిసార్లు ఫరో విసుక్కున్నా కూడా మోషే దేవుడు చెప్పారు కాబట్టి విసుకకుండా వెళ్తూనే 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 ఉన్నాడు కదా. నువ్వు నేను కూడా ఒక్కటి గమనించాలి. ఆయన చిత్తం నెరవేరుస్తున్నప్పుడు మనకు వ్యతిరేకతలు వస్తాయి, మనకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు. కానీ ఆయన చిత్తంలో మనము విసుకకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆయన చిత్తము ఇది అని నువ్వు రూఢిపరుచుకున్నప్పుడు ఆయన చిత్తంలో విసుకకుండా ఉండాలి. నేను దేవుడి చిత్తం కోసం నిలబడాలి. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా నేను ఈ విధంగా జీవించడం దేవుడి చిత్తం కాబట్టి నేను నిలబడాలి అని నువ్వు నిర్ణయించుకోవాలి. విసుకకుండా నిలబడాలని నువ్వు నిర్ణయించుకోవాలి. ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే దేవుడి చిత్తంలో విజయం నీదే. ఇంత విసుకకుండా, ఇంత ప్రతిసారి మోషే ఫరో దగ్గరికి వెళ్ళమనినప్పుడు వెళ్ళాడు. ఆ ఫరో హృదయం దేవుడు కఠినపరుస్తాడు. మరలా నువ్వు మోషే వెళ్ళు. మోషేనే కాదండి, ఇశ్రాయేల్ ప్రజలు కూడా మోషే మీద సనిగారు. నువ్వు వచ్చిన తర్వాత మా బానిసత్వం ఎక్కువైపోయింది, దాసత్వంలోనికి వెళ్ళిపోయాం, కఠినమైన బానిసత్వంలోనికి వెళ్ళిపోయాం. నువ్వు మమ్మల్ని చంపడం కోసం ఫరోకు ఒక ఖడ్గాన్ని ఇచ్చావు, ఇంత దాసత్వంలోనికి మేము వెళ్ళిపోయాం అని గొనుగుతున్నా కూడా మరలా విసుగకుండా దేవుని చిత్తాన్ని మోషే నెరవేరుస్తూనే ఉన్నాడు కదా. కానీ చివరికి ఏం జరిగింది? విజయం చూశాడు. దేవుడి యొక్క కార్యం ఏదైతే వాగ్దానం చేసి ఐగుప్తు దేశానికి దేవుడు పంపించాడో మోషేని, ఆ వాగ్దానం నెరవేర్చేటట్లు. కానీ మధ్యలో అవమానం, బాధలు, కన్నీరు, అంతా వ్యతిరేకం. కానీ దేవుడు విజయాన్ని అనుగ్రహించారు. 35వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకి కటాక్షం కలగజేసి గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. 38వ వచనం అండి. అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరిరి. వారితో కూడా వెళ్ళారంట. చూసారా? చివరికి విజయం ఎవరు? దేవుడి చిత్తంలో పొందుకున్న వారే. దేవుడి తర్వాత ఒక నాయకుడిగా మోషే 430 సంవత్సరాల బానిసత్వం నుంచి వారిని బయటకు తీసుకొచ్చారు. నువ్వు దేవుని చిత్తాన్ని కోసం అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా నిలబడతావా? దేవుడు కార్యం చేస్తారు.